రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అయితే వైనాట్ 170.2 దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగా ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇన్ఛార్జీల మార్పు అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే తాజాగా ఇన్ఛార్జీల మార్పులో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతా విశ్వనాథ్ అయితే ప్రస్తుతం పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అప్పుడు మనతో ఉన్నారు వంగా గీతా విశ్వనాథ్ గారు. మరి మినిస్టర్ మేడం చెప్పండి, మీరు ఒక కాకినాడ ఎంపీగా చేస్తూ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎన్నిక ఎలా ఉందని ఫీలింగ్? సంతోషంగా ఉంది. నాకు ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా ఇచ్చి అక్కడ ప్రజలకి అందుబాటులో సేవ చేసిన అవకాశం నాకు ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానికంగా ఉండే ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు, వారి సహకారం, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరి సహకారం తీసుకోవడం జరుగుతుంది. పార్టీ నుంచి కూడా కోఆర్డినేటర్స్ వస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ వస్తారు, వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి డైరెక్షన్ ప్రకారము ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది. నా అదృష్టం ఏంటంటే ఒకసారి పిఠాపురం నియోజకవర్గంతో మా క్యాడర్ అందరూ కూడా అప్పుడు చిరంజీవి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారి ఆశీర్వాదంతో ఆ రోజు ఫ్యాన్స్ కానీ, ఆ రోజు కార్యకర్తలు కానీ, నాయకులు అందరూ కూడా సహకరించి నన్ను ఒక ఆడబడుచుగా ప్రజలందరూ భావించి ఒక అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా చేసే అవకాశాన్ని నాకు వారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని నన్ను నమ్మకం ఉంది. మా క్యాడర్ అందరి సపోర్టు, అదేవిధంగా నాయకులు అందరి సపోర్టు, అందరినీ కూడా రేపు ఫర్దర్గా ఎట్లా డైరెక్షన్ ఇస్తారో ఆ ప్రకారం మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. గతంలో రాజ్యసభ సభ్యులుగా చేశారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా చేశారు, అలాగే ఇప్పుడు కాకినాడ ఎంపీగా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా రాబోతున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ మార్గాన్ భర్త కూడా మీతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఎలా ఉందండి మొత్తం ఫీలింగ్ వాళ్ళకి? అంటే మేము 4 ఉన్నాము, 3 అయితే కొత్త వాళ్ళు. ఒకటి తలారి రంగయ్య గారు అనంతపురం జిల్లాకి సంబంధించి, ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వటం, అదే ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది. అట్లాగే అరకు ఎంపీ, ఆవిడకి అరకు అసెంబ్లీకి అవకాశం ఇవ్వటం జరిగింది. అట్లాగే మార్గాని భారత్, ఈ 3 కొత్తగా వచ్చిన వాళ్ళు. నేనే ఇందులో కొంచెం సీనియర్ ఎవరంటే నేనే ఉన్నాం. మేము 4 ఉన్నాం. ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే మన తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి మొట్టమొదటిగా జిల్లా పరిషత్ చైర్మన్లు మేము 3 పోటీ చేస్తున్నాం. జిల్లా పరిషత్ చైర్మన్లు 1 నేను, 2 వేణుగోపాల్ గారు, 3 వెప్పర్తి వేణుగోపాల్ గారు. అంటే 1 కాకినాడ జిల్లా, 1 రాజమండ్రి జిల్లా, 1 అదే తూర్పుగోదావరి జిల్లా, 2 కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ 3 జిల్లా పరిషత్ చైర్మన్లు అసెంబ్లీకి మళ్ళీ పోటీ పడే అవకాశం ఉంది. అంటే జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు, ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఎంపీగా నేనున్నాను, నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇది సంస్థాగతంగా పార్టీ తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం ఎవరికి ఎలా డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తప్పకుండా నేను ఇందాకే చెప్పడం జరిగింది, అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇంకా రేపటి నుంచి మాకు అన్నీ కూడా డైరెక్షన్స్ ఇస్తారు. పార్టీ డైరెక్షన్ ప్రకారం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మద్దతు కూడగట్టడానికి మేము పూర్తి ప్రయత్నం చేస్తాం. నియోజకవర్గంగా ఉన్నటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయనైతే పెండుదరవారు ఎంతో కష్టపడ్డాను అంటూ కొంచెం అసంతృప్తి ఉంటుంది. దాన్ని ఎలా కలుపుకుని వెళ్ళగలుగుతారు? అసంతృప్తి అనేది సహజం ఎవరికైనా. ఒక మనిషికి అంటే పనిచేసే అవకాశం మళ్ళీ దక్కాలనుకోవడం అనేది మానవ సహజం, రాజకీయ నాయకులకు ముఖ్యంగా సహజం. అది అవకాశంకి ఆ అవకాశాన్ని వేరే ఒకరికి ఇస్తే బాధపడటమో లేకపోతే ఇబ్బంది పడటమో సహజం. అది సామాన్యంగా ఎవరికైనా, నాకైనా సహజమే, ఎవరికైనా సహజమే. అయితే ఇది పార్టీ నిర్ణయం. ఒక్కొక్కసారి రాజకీయాల్లో రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు వెప్పర్తి వేణుగోపాల్కి సీఏకి అక్కడ అవకాశం ఇవ్వాలనుకున్నారు. అట్లాగే మార్గాని భారత్, అలాగే మినిస్టర్గా ఉన్న చెల్లుబోయిన్ గారు, అట్లాగే మాకు ఈ జిల్లాలో ఈ 7 నియోజకవర్గాల్లో కంపల్సరీగా ఎమ్మెల్యేగా ఒక మహిళ ఉండాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఒక మహిళకి అవకాశం ఇవ్వాలనుకున్నారు. గతంలో నేను అక్కడ చేశాను కాబట్టి ఆ అవకాశం మరి పార్టీ ఏ విధంగా ఏ క్రైటీరియా మీద నిర్ణయించిందో నాకైతే తెలియదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రయత్నాలు చేయటం, పైరవీలు చేయటం, అడగటం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే ఫైనల్. ఆ నిర్ణయం ప్రకారమే చేస్తారు. మేము ఆ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తాం. అయితే వ్యక్తిగతంగా మా బాధ్యత ఏంటంటే అందరినీ కలుపుకుని వెళ్తాం, అందరి సహకారం తీసుకోవడం, అందరి మద్దతు తీసుకోవడం, చివరిగా ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. పిఠాపురం ప్రజలు ఆడబడుచుగా ఎప్పటికీ కూడా నేను పిఠాపురం ఆడబడుచుగా నాకు ఆ గౌరవం ఉంది వాళ్ళ దగ్గర. మళ్ళీ అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారనే నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. అంటే 2009లో ప్రజారాజ్యం తరపున మెగాభిమానులు ప్రాంతంలో మీరు గెలిపొందడం జరిగింది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో అక్కడంతా కూడా బలంగా ముందుకెళ్తున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా ఢీ కొట్టబోతుంటారు? అంటే బలాబలాలు ఏంటనేవి రేపు ఎన్నికల్లో తెలుస్తాయి.
ఏ పార్టీ అయినా సహజం, అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాళ్ళ విజయానికి వాళ్ళు కృషి చేస్తారు. మాకు రెండు విషయాలు ఏంటంటే, ఒకటి తప్పకుండా మేము మా క్యాడర్ అంతా నిలబడి బాగా పనిచేస్తారని నమ్మకం నాకుంది, ప్రజల్లోకి వెళ్ళగలిగే నమ్మకం నాకుంది. రెండోది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఇప్పటి వరకు జరిగిన పరిపాలనా విధానం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబా ఫూలే కానీ ఎవరైతే ఏదైతే చెప్పారో, వాళ్ళు నిజమైన ప్రభుత్వం ఏదని కోట్ చేశారో, ఎక్కడైతే పేదవాడు అడుక్కునేలా చాపకుండా గర్వంగా పథకాలు తీసుకోగలుగుతాడు, పైరవీలు లేకుండా పథకాలు తీసుకుంటారు, ప్రలోభాలు లేకుండా పథకాలు తీసుకుంటారు, అదే నిజమైన ప్రభుత్వం అన్నారు. అది ఈరోజు 100% చేసి చూపించారు. పేదవాడిని గౌరవించారు, పేదరికాన్ని గౌరవించారు. పేదవాడికి ఇది నీ హక్కు అని పట్టుకెళ్ళి ప్రతి పథకాన్ని ఇంటికి ఇవ్వడం లేదా బ్యాంకులోకి ఇవ్వడం చేస్తుంది. అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, సంక్షేమ పథకాలని రాజకీయ చట్టం నుంచి పక్కకు తప్పించారు. ఇది ఏ నాయకుడు చేయరు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా ఒక పార్టీ మీద, ఒక పార్టీ గుర్తు మీదే నెగ్గుతారు. కాబట్టి రాజకీయమే చూస్తారు. ప్రజల్ని ఇప్పుడు వరకు కూడా రాజకీయంగానే చూశారు. అందరూ ఓటర్ల కిందే చూశారు. బాబు నీకు 10 పెన్షన్లు ఇస్తాను, వాళ్ళు ఎప్పుడు మన దగ్గర ఉండాలి, 100 మంది ఇలా చూడని చెప్పారు తప్ప, పేదవాడిని గౌరవించు, నిజంగా అర్హత ఎవరికి వాళ్ళకి ఇమ్మని ఎవ్వరూ చెప్పలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. కాబట్టి తప్పకుండా ప్రజలకి ఆ నమ్మకం, విశ్వాసం. ప్రజలు ఈరోజు ఒకటి చూడండి, మీరు చూస్తున్నారు, నేను దగ్గర 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాలు స్టూడెంట్ అప్పటి నుంచి ఉన్నాను. మనం మార్పు చూసుకున్నట్టయితే ప్రజలకి రాజకీయ నాయకులు అంటే నమ్మకం పోయింది. వస్తారు, అడుగుతారు, ఎవరు నెగ్గితే వాళ్ళ స్వార్థం చూసుకుంటారు తప్ప ప్రజల్ని చూడరనే భయం ఏర్పడిపోయింది వాళ్ళకి. అట్లాగే ప్రభుత్వాలంటే గౌరవం పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వాలంటే నమ్మకం ఏర్పడింది. ఈ ప్రభుత్వం మాకుంటుంది, మేము ఎవరి పక్కన ఉన్నా లేకపోయినా నేను అర్హత ఉంటే నాకు పథకం వస్తేనే ధీమాగా ఈరోజు పల్లెటూరులో దర్జాగా ఇంట్లో ఉండగలుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇది. పదవులు ఎన్నాళ్ళు చేస్తారని కాదు, పరిపాలన ఎలా చేస్తున్నారనేది ది బేస్ అని ప్రజలే రేపు ఓట్ల ద్వారా చూపిస్తారనే నమ్మకం, విశ్వాసం మాకుంది. కాకినాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో గతంలో మీరు ఎమ్మెల్యే చేసిన అనుభవం కావచ్చు, అలాగే మీ మార్కు గీత గారు మార్కు ఉండే విధంగా అక్కడ అభివృద్ధి పనులు కూడా చేశారు ఎంపీగా ఉంటూనే. అంతేకాకుండా మీరు ఒక అమ్మగా, ఒక అక్కగా కూడా పేరుగా అక్కడంతా కూడా పిలుస్తూ వస్తుంటారు. ఎలా ఉంటుందని రాబోయే మళ్ళీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారంటే? ఖచ్చితంగా తప్పకుండా పిఠాపురం అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు మా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి నాకు తప్పకుండా ఇస్తారు. అలాగే అభిమానంలో నా స్థానం వారి మనసుల్లో నా స్థానం ఎప్పుడూ పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఆడబడుచుగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా తప్పకుండా ఎప్పుడూ పదిలమదిరి నేను ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నన్ను ఆడబడుచుగానే చూస్తారు. ఆడబడుచుకి ఇవ్వాల్సిన గౌరవం సాంప్రదాయంగా తప్పకుండా మంచి మెజార్టీతో ఇస్తారని విశ్వాసం నాకుంది. అలాగే పురుహూతిక మాత, రాజేశ్వరి మాత, మాధవస్వామి, కుంతి మాధవస్వామి కావచ్చు, కుక్కుడేశ్వర స్వామి కావచ్చు, మహా పుణ్యక్షేత్రాలు ఉన్న క్షేత్రం. అది మామూలు క్షేత్రం కాదు, మామూలు నియోజకవర్గం కాదు. అది ఖచ్చితంగా 21 నియోజకవర్గాలు ఉన్నప్పుడే సెపరేట్ పిఠాపురం అంటే. తప్పకుండా మళ్ళీ నాకు నిజంగా కూడా ఇది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు సేవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పిఠాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన నా బాధ్యతలంతా నెరవేరుస్తానంటున్నారు. అలాగే పిఠాపురంలో గతంలో చేసినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుతం కాకినాడ ఎంపీగా చేసినటువంటి అనుభవంతో పాటు పిఠాపురం నియోజకవర్గం ఎటువంటి ఎమ్మెల్యేని కూడా ఎటువంటి అసంతృప్తి లేకుండా అందరినీ కూడా కలుపుకుంటూ, క్యాడర్ని కలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ రాబోయే ఎన్నికల్లో 175 గెలవాలనే సంకల్పం ఏదైతుందో దాన్ని నెరవేర్చేందుకు కూడా పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ జెండా ఎగరబోతుందన్నారు. అలాగే నాదంటూ ఒక గుర్తింపు ఉంది. గతంలో చేసినటువంటి అభివృద్ధి పనుల తోడుతో పాటు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలే ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితి. మనం రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.